ఒక్క తప్పు. అంటే వేదిక మీద చేసిన ఒకే ఒక తప్పు స్వరంతో మొదలై అది ఏకంగా ఒక జీవిత తత్వశాస్త్రంగా ఎలా మారిందో ఇప్పుడు చూద్దాం. నైపుణ్యం, సంసిద్ధత ఈ రెండిటి గురించి చెప్పే ఓ అద్భుతమైన డాక్యుమెంట్ని ఇప్పుడు మనం విశ్లేషిద్దాం. సరే, అసలు విషయంలోకొస్తే మనందరికీ ఒక భయం ఉంటుంది కదా, అందరి ముందు ఫెయిల్ అవుతామేమో అని. సరిగ్గా ఈ ఫిలాసఫీ ఆ భయాన్ని ఎదుర్కోవడానికే, అంటే అనుకున్నవి అనుకున్నట్టు జరగనప్పుడు ఏం చేయాలి అనేదే ఇక్కడ పాయింట్. ఎప్పుడైనా ఒత్తిడిలో ఉన్నప్పుడు ఏం చేయాలో తోచక అబ్డే బిగుసుకుపోయినట్టు అనిపించిందా? చాలామందికి ఇది అనుభవమే. ఎంత ప్రిపేర్ అయినా సరే అసలు టైంకి అంత గందరగోళమైపోతుంది. బహుశా మన ఈ విశ్లేషణకి ఇదే అసలైన ప్రారంభం. ఉదాహరణకు, ఒక పాట పాడుతున్నప్పుడు సడన్గా ఒక స్వరం పక్కకు వెళ్ళిపోవడం, లేదా ఒక ముఖ్యమైన స్పీచ్ ఇస్తున్నప్పుడు అనుకున్న లైన్ మర్చిపోవడం. ఇంకా దారుణం ఏంటంటే టెక్నికల్గా ఏదైనా ఫెయిల్ అవ్వడం. అయ్యో, ఆలోచిస్తేనే కంగారుగా ఉంది కదా. సరే, ఈ సమస్యల గురించి మాట్లాడింది చాలు. ఇప్పుడు పరిష్కారం వైపు వెళ్దాం. ఇక్కడే సంసిద్ధత అనే కళ తెరపైకి వస్తుంది. అంటే కేవలం ప్రాక్టీస్ చేయడమే కాదు, అనుకోని వాటికి కూడా రెడీగా ఉండటం. ఇదే మనం ఇప్పుడు తెలుసుకోబోయే అసలు విషయం. సో అసలు ఈ వేదిక సంసిద్ధత అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది తప్పులు చేయకుండా ఉండటం గురించి కాదు, ఒకవేళ అనుకోనిది జరిగితే దాన్ని ఎలా మేనేజ్ చెయ్యాలి అనే దాని గురించి. ఫ్లో మిస్ అవ్వకుండా పరిస్థితిని చేతుల్లోకి ఎలా తీసుకోవాలి అన్నదే దీని అసలు ఉద్దేశ్యం. మరి ఈ కాన్సెప్ట్ను ప్రాక్టికల్గా చూద్దామా? బాగా ప్రెషరుండే ఒక ఫీల్డ్, అదే మ్యూజిక్ పర్ఫార్మెన్స్. అక్కడ దీన్ని ఎలా అప్లై చేస్తారో చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది. ఇది కేవలం థియోరీ కాదు, నిజంగా ఆచరణలో పెట్టగలిగే ఒక ఫ్రేమ్వర్క్ అన్నమాట. ఇక్కడ చూడండి, రెండు పరిస్థితుల మధ్య తేడా స్పష్టంగా కనిపిస్తుంది. సాధారణంగా ఏం జరుగుతోంది? ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వస్తే వెంటనే కంగారు పడిపోతారు. కానీ వేదిక సిద్ధంగా ఉన్నవాళ్లేం చేస్తారు? మ్యూజిక్ ఫ్లోని ఆపరు, దాన్ని కంటిన్యూ చేస్తారు. అసలు ప్రాబ్లం వచ్చిందని ఆడియన్స్కి తెలిసేలోపే దాన్ని మేనేజ్ చేసేస్తారు. ఈ డాక్యుమెంట్ చూశారంటే ఇది కేవలం సలహాలివ్వదు, ఒక క్లియర్ ఫ్రేమ్వర్క్ ఇస్తుంది. అంటే పర్ఫార్మెన్స్ మధ్యలో ఒక కార్డ్ మర్చిపోతే ఏం చెయ్యాలి, టెక్నికల్ ప్రాబ్లం వస్తే పరిస్థితిని ఎలా హ్యాండిల్ చెయ్యాలి, ఇలా ప్రతి సిచ్యువేషన్కి ఒక ప్లాన్ బి అన్నమాట. చాలా ప్రాక్టికల్గా ఉంటుంది. ఈ కొటేషన్ చూడండి, ఎంత పవర్ఫుల్గా ఉందో. మార్పులు అనుకోకుండా జరిగినట్టు కాదు, కావాలనే చేసినట్టు అనిపిస్తాయి. అంటే ఇదే అసలు గోల్. ఒక తప్పు జరిగినా అది కూడా పర్ఫార్మెన్స్లో ఒక భాగంలా, ఒక ఇంటెన్షనల్ చేంజ్లా అనిపించాలి. అది కంట్రోల్ అంటే. సరే, ఇప్పటిదాకా మనం సంగీతం గురించి మాట్లాడాం. కానీ ఇప్పుడు అసలు కథ మొదలవుతుంది. ఈ ఆలోచనా విధానం కేవలం కీబోర్డ్ వరకే పరిమితం కాదు. ఇది జీవితానికి సంబంధించిన ఒక పెద్ద బ్లూ ప్రింట్. దాన్ని ఇప్పుడు చూద్దాం. ఈ ప్రిన్సిపల్ ఎంత పెద్దదో చెప్పడానికి ఈ లిస్టే ఉదాహరణ. చూడండి, ఈ కంప్లీషన్ మైల్స్టోన్స్ లిస్ట్లో ఏమేమున్నాయో. దీన్ని చూస్తే అర్థమవుతుంది, ఇది కేవలం మ్యూజిక్ టెక్నిక్ కాదు, అంతకు మించి ఒక లైఫ్ ఫిలాసఫీ అని. ఎంత వెరైటీ ఉందో చూడండి ఇందులో. ఈ మైండ్ సెట్ని ఎలా అప్లై చేశారో చూద్దాం. ఫస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇస్రో మిషన్స్, చంద్రయాన్, మామ్, అలాగే 5G టెక్నాలజీ, ఇండియా AI స్ట్రాటజీ, CRISPR-Cas9 ఇలాంటి కాంప్లెక్స్ సబ్జెక్టులనే అర్థం చేసుకోవడంలో కూడా ఇదే సంసిద్ధత కనిపిస్తోంది. అంటే ప్రతి విషయంలోనూ లోతైన అవగాహనతో సిద్ధంగా ఉండటం. అలాగే ఇది కేవలం సైన్స్ వరకే ఆగిపోలేదు, ఫిలాసఫీ, స్పిరిచువాలిటీ వైపు కూడా వెళ్ళింది. చూడండి, లూకా సువార్తలోని ఒక భాగాన్ని విశ్లేషించడం, మత బహుళత్వంపై విమర్శ, సిఎస్ లూయిస్ రాసిన మేర్ క్రిస్టియానిటీ లాంటి పుస్తకాలను అధ్యయనం చేయడం, ఇలా ప్రతి దాంట్లోనూ అదే లోతైన ప్రిపరేషన్ కనిపిస్తుంది. ఇక చివరిగా మళ్ళీ ప్రాక్టికల్ స్కిల్స్ దగ్గరకు వద్దాం. క్యాట్ మాక్ టెస్ట్ అనాలిసిస్, కీబోర్డ్ ప్లాట్ఫామ్ రెడీనెస్, స్మూత్ ట్రాన్సిషన్స్తో 3 పాటల సెట్. ఇవన్నీ చూస్తే ఒకటి అర్థమవుతుంది, థియరీ, అనాలిసిస్, ప్రాక్టీస్ ఈ 3 ఒకే ప్రిపరేషన్లో భాగాలు. అన్నీ ఒకదానికొకటి కనెక్ట్ అయ్యున్నాయి. సరే, ఇంత దూరం వచ్చాక ఒక ముఖ్యమైన ప్రశ్న వేసుకోవాలి. మన వేదిక ఏది? అంటే ఈ ఐడియాలన్నింటినీ మన జీవితానికి ఎలా అన్వయించుకోవాలి?
సో ఫైనల్గా వేదిక సంసిద్ధతకి ఒక డెఫినిషన్ ఇచ్చుకోవాలంటే ఇది ఒక పక్కా ప్లానింగ్తో కూడిన ప్రిపరేషన్. అనుకోని సమస్యల్ని కూడా మనం మేనేజ్ చేయగలిగే సిచ్యువేషన్స్గా మార్చేస్తుంది. ఇది మనల్ని కేవలం పెర్ఫార్మర్స్గా కాదు, ప్రాబ్లమ్ సాల్వర్స్గా తయారుచేస్తుంది. జీవితమే ఒక పెద్ద వేదిక అనుకుంటే మరి ఆ పర్ఫార్మెన్స్కి మనం ఎంతవరకు సిద్ధంగా ఉన్నాం? ఈ ప్రశ్నతోనే ఈ విశ్లేషణను ముగిద్దాం. మన లైఫే మన ప్లాట్ఫామ్. మరి దానికి ప్రిపరేషన్ ఎలా ఉంది? ఒకసారి ఆలోచించండి.